హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కిటికీలో నుండి చూస్తే ఇది సినిమా చూసినట్టుగానే ఉంటుంది, కానీ వర్షమైనా ఎండైనా గాలైనా అక్కడ కోతులు వచ్చి అల్లరి చేస్తున్నా అక్కడ బయట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా వేరేలాగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి చూడడం చాలా ఇది మనం సినిమా చూసినట్టే. కానీ అక్కడ ఆ ప్రదేశంలో మనము పాత్రలమైనప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుందో మాకు నిన్న అర్థమైందనమాట. నేను ఈ కిటికీలో నుండే చూస్తా కోతులు వచ్చినప్పుడు, దిగను, ఎందుకంటే భయం వేస్తుందని. ఒకటి రెండు సార్లు అలా జరిగింది నాకు. వెళ్ళిన అవి ఇంట్లోకి రానివ్వలేదు. నేను అలా వెళ్ళి ఆ పార్క్లో కూర్చొని టైంపాస్ చేసి అలా వచ్చాను. ఇంకా అప్పుడు కోతులు ఉన్నాయా లేదా చూసుకొనే వెళ్తుంటాం అనమాట. తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే ఎలా ఉంటుంది? కోతుల్ని మనల్ని చుట్టూ అటకాయించి మధ్యలో మనం ఉంటే ఎలా ఉంటుంది మనకు తెలియదు. కానీ నిన్న మాకు ఆ విషయం అర్థమైంది. వెళ్ళే వాళ్ళ పరిస్థితి, వచ్చే వాళ్ళ పరిస్థితి చాలా అర్థమైపోయింది అనమాట. అంతే, ఏదైనా అంతే. ఏ పరిస్థితినైనా సరే మనకు మనముగా ఫేస్ చేస్తే కానీ దాని యొక్క బాధ ఏంటో, దాని యొక్క ఏమంటారు చెప్తే అర్థం కాదనమాట. అది మనం చూడాలి, మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ నుంచి చూస్తుంటే వర్షం ఆహా చాలా అందంగా ఉందని నేను ఒక వీడియో చేసి పెడతాను. చిటపట చినుకులను, అలా వాన కురిపిస్తోంది జల్లులను. కానీ పాపం వర్షంలో తడిచి ఆఫీస్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా వాళ్ళు పొద్దాకా కూర్చొని ఉండలేరు కదా. మళ్ళీ తడిచిన బట్టలతో జలుబు చేసి తుమ్ముతూ దగ్గుతూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు వర్షంలో. అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, వాళ్ళకి తెలుస్తుంది. దూరం నుండి చూసే వాళ్ళకి మనకు తెలియదు. మనం తడిచినప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే కోతులున్నాయి అని చెప్తే చాలామంది అనుకుంటారు ఏమున్నాయిలే కోతులు అది అనుకోవచ్చు. కానీ ఆ కోతుల మధ్య తిరిగే వాళ్ళ పరిస్థితి వేరన్నమాట. కానీ కొంత వేరేగా కూడా ఇంకో కోణం కూడా నాకు ఈసారి అర్థమైంది. ఏంటంటే కోతులని మనం చూసే విధానంలో అవి భయపడి మన పైన దూకుతాయా, లేకపోతే మనం వాటికి హాని చేస్తామని భయపడి దూకుతాయా, అవి మనకు హాని చేస్తాయేమోనని మనం భయపడుతూ ఉన్నప్పుడు మన లాంగ్వేజ్ని, మన వైబ్రేషన్స్ని కనిపెట్టి అవి అలా దూకుతూ అలా చేస్తాయా? ఇవన్నీ చాలా ప్రశ్నలు. కొంతమంది ఇక్కడ బాగా కోతులు వచ్చి వెళ్ళి వాళ్ళకి మొదటి నుంచి అలవాటు ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, కోతులు వచ్చినప్పుడు మనం వాటిని చూడకూడదు, వేరే వైపు చూసుకుంటూ మనం ప్రశాంతంగా మన దారిన మనం వెళ్తుంటే అవి మన జోలికి రావు అని. ఇది చాలా వరకు నిజమే అనిపిస్తుంది. అంటే మన దారిన మనం వెళ్తున్నప్పుడు అవి వచ్చి పెద్దగా ఇబ్బంది పెట్టవు అనేది నిజమే కొంతవరకు. అయితే అవి మామూలుగా రోడ్ మీద వెళ్తున్నప్పుడు అవి ఒక పక్క నుండి వస్తే మనం ఒక పక్క నుండి వెళ్తే ఇది నిజం. అయితే మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో, ఇందులో 4th ఫ్లోర్ వరకు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు పైన ఉన్న వాళ్ళు దిగుతున్నప్పుడు అవి మెట్ల పైన ఉంటే అప్పుడు అవి చాలా వైలెంట్గా ప్రవర్తిస్తున్నాయి. ఏం చేస్తున్నాయంటే అక్కడ వాటికి చాలా ఏరియా చాలా తక్కువ ఉండి అవి ఎటు చూసినా వాటికి వెళ్ళే దారి కనిపించక అవి ఎటు వెళ్ళాలో తెలియక మన పైన దూకడం గీకడం ఇలాంటివి చేస్తున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు వాటి మైండ్ సెట్ ఆ టైంలో ఎలా ఉందనేది అప్పుడు వాటి రియాక్షన్ ఉంటుంది. ఇంకా అవి మనం మామూలుగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాటికి దారి ఉంటుంది, వాటి దారి వాటికి ఉంటుంది, అవి వేరేలాగా ఉంటున్నాయి. ఇంకా ఏంటంటే ఇంకొకటి, మన చేతిలో ఏదైనా తినే పదార్థం బయటికి కనిపించేలాగా మనం పట్టుకున్నప్పుడు అవి వాటిని లాక్కోవడానికి ప్రయత్నిస్తాయి. అవి మనం ఇవ్వకపోతే గట్టిగా లాగుతాయి. ఏదైనా వస్తువుని మనం దాచిపెట్టుకొని వెళ్తున్నాం అలా జరుగుతాయి. వాటి ముందు నుంచి మనం ఆహార పదార్థాలని తీసుకెళ్తున్నప్పుడు ఆకలితో ఉన్నాయి అవి చాలా. వాటికి ఫుడ్ లేక ఆకలితో ఉన్నాయి. అందుకనే అవి జనావాసాల పైన పడి ఏమి దొరుకుతుందా అని చూస్తున్నాయి. ఎక్కువగా విశాలంగా ఉన్న ప్రదేశంలో ఇబ్బంది పడవు అవి కోతులు. మనం కూడా అంతే. మనకు మెట్ల దారిలో ఎదురొస్తే మాత్రం చాలా భయం వేస్తుంది అనమాట. వాటికి అంతే. అవి అప్పుడు మన పైన దూకుతున్నాయి. అవి ఎదురు దాడి చేయక తప్పదనుకుంటున్నాయి అన్నమాట.
మనం వెంటనే వెనక్కి తిరిగినా కూడా ఆ ఫాస్ట్గా తిరుగుతాం కదా, ఏదో చేయబోతున్నాం, ఏదో కర్ర కానీ ఏదో తీయబోతున్నాం అనేసి అవి కరిచేస్తున్నాయి అన్నమాట. అయితే కోతులు చాలా ఆకలితో ఉండడం వల్ల వాటికి ఆహార పదార్థాలు దొరుకుతాయనేసే కదా ఈ జనావాసాలపైన అవి దాడులు చేస్తున్నాయని చెప్పొచ్చు. అవి కొంచెం కిచెన్ వైపు డోర్ తీసి ఉన్నా, ముందు వైపు డోర్, బాల్కనీ ఏ డోర్ తీసి ఉన్నా కూడా మనం అక్కడ కనిపిస్తే మనం శబ్దం చేస్తూ వంట చేస్తూనో ఏదైనా పనులు చేస్తున్నప్పుడైతే రావట్లేదు. కొంచెం మనం లోపలికి వద్దామని వచ్చేసరికి అవి ఇంట్లో దూరుతున్నాయి. ఒకసారి ఒకటి వచ్చిందంటే వాటి సంఖ్య ఎక్కువైపోతాయి. 2, 3, 4 వచ్చేసిన తర్వాత ఇంకా అవి మనల్ని బెదిరిస్తాయి. ఇంకా మనం వాటిని ఏం చేయలేము అనమాట. ఒకటి వచ్చిందంటే మనం కాస్త గట్టి శబ్దం చేసినా ఏదన్నా విసిరినా వెళ్ళిపోతాయంట. కానీ మా ఇంట్లోకి ఒకసారి అలాగే ఒక 2, 3 కోతులు దూరేసి మొత్తం చిందరవందర చేశాయి. ఏం చేయాలో మాకు అర్థం కాక మేము ఒక బెడ్రూమ్లో తలుపులు వేసుకొని ఉన్నాం. అవి చాలా ఘోరంగా చేశాయి. ఇంటిని మొత్తం బియ్యం పప్పులు అన్నీ పారేసి చిందరవందర చేస్తుంటే మెల్లగా ఒక డోర్ తీసుకొని చూస్తే ఒక 2 వెళ్ళిపోయి ఒకటి కనిపించింది నాకు. అప్పుడు వెంటనే నేను డోర్ని ఒక కర్రతో కొంచెం అట్లా సైడ్కి ఇట్లా పట్టుకొని చూసుకుంటూ కర్రతో కొట్టడం స్టార్ట్ చేశాను. ఆ సౌండ్కి అది ఏమనుకుందో 2, 3 సార్లు నేను చూసి మళ్ళీ టక్కన డోర్ వేసుకున్నా. అట్లా చేసరికి అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ చూసుకుంటూ వెళ్ళి డోర్ పెట్టేసా. ఇంకా ఆ తర్వాత నేను అదంతా శుభ్రం చేసుకోవడానికి నాకు చాలా కష్టమైంది. ఇది ఇళ్ళలోకి వచ్చే విధానాలు ఇలా ఉంటే మనం ఇక్కడ ఇంట్లోకి అవి వచ్చినప్పుడు మరి ఏం చేయాలి? అసలు మనం బయట నడుస్తున్నప్పుడు కోతులు వస్తే ఏం చేయాలి? ఇదిగో 5 సంవత్సరాల నుంచి మేము ఈ ఊరికి వచ్చిన దగ్గర నుండి ఇవే ప్రశ్నలు. కొంచెం నాకు అర్థమైంది కదా ఈ వీడియోలో చెప్పే విషయాలు, 5 సంవత్సరాల్లో నేర్చుకున్న విషయాలు. అయితే నాకు ఒక విషయం ఏమర్థమైందంటే, సరే వాటి వైపు చూడకుండా మన దారిన మనం వెళ్తే ఏమనవు అంటే ఇది అన్ని సందర్భాలలో కూడా ఇది వర్తించట్లేదు. మొన్న మా హస్బెండ్ మెట్లెక్కుతూ వస్తున్నారు. ఆ పక్కన ఎక్కడో కోతుందంటే ఈయన చూడలేదు. మా పక్కన వాళ్ళు కింద ఉన్న వాళ్ళు చూసి చెప్పేబోయేంతలోనే ఈయన మెట్లెక్కుతున్నారు. ఇది చూసారా లేదా తెలియదు కోతిని. మెట్లెక్కుతున్నప్పుడు ఈ చేతిలో ఫోన్ ఉంది. ఇట్లా ఫోన్ పట్టుకొని ఎక్కుతుంటే అది వచ్చేసి భుజం పైన దూకేసింది అనమాట ఇలా. అప్పుడు ఈయన గట్టిగా ఓ అని, అంటే ఊహించకుండా అదేంటో తెలియలేదు, చూడనట్టే ఉన్నారు. ఓ అని అరిచేసి ఆ రాడ్ పట్టుకొని ఎక్కే వల్ల రాడు ఇంకా వదిలేయలే, రాడు గట్టిగానే పట్టుకొని మెట్ల మీద ఉన్నారు కదా, ఇంకా అరిచి వెనక్కి కొంచెం చూసి స్టాప్ అయిపోయారు. అది వెళ్ళిపోయింది. ఒకవేళ ఈయన ఇంకా ఎక్కువ భయపడి రాడు వదిలేస్తుంటే ప్రమాదం కదా. అలా అంటే తన దారిన తను వెళ్తున్నా కూడా అది అది దాడి చేసింది అనమాట. ఎలా అంటే దానికి ఏమనిపించిందో మనకు తెలియదు. మేబీ నా నా ఊహ ఏంటంటే ఈయన చేతిని ఇలా ఫోన్ పట్టుకొని వస్తున్నప్పుడు చేతిలో ఏదో ఉంది, తినే పదార్థం ఏదో దాచుకొని వెళ్తున్నాడు అని అనుకుందో మరి ఏంటో తెలీదు. అలా అయి ఉండొచ్చు. చాలాసార్లు వెళ్తూ వస్తూనే ఉంటారు మాకు చెప్పేవాళ్ళు. మీరు దాన్ని చూసి చాలా ఎక్కువగా అలా భయపడితే అది ఇంకా ఇది చేస్తుంది, మీరు మామూలుగా వెళ్ళొచ్చు ఏం కాదు అని. మరి అలా వెళ్ళడం నా ఉద్దేశంలో ఏంటంటే మెట్లెక్కేటప్పుడు చాలా ఇరుకైన ప్రదేశాలలో ఇది వర్తించదు, అందుకని జాగ్రత్తగానే ఉండాలి. మనం బయట బహిరంగ ప్రదేశాలలో రోడ్ల మీద మన దారిన మనం వెళ్తుంటే వాటి దారిన వెళ్తాయి. కానీ అవి ఎక్కడ ఎదురైనా అవి మెట్ల దగ్గర ఎదురైనాయి. మళ్ళీ అది కాకుండా వాటికి ఆకలిగా ఉంది, అందులోనూ ఈయన ఏదో దాచుకున్నాడని అవి అనుమానపడ్డాయి. అప్పుడు అవి దూకేసాయి అనమాట. నేను చేతిలో ఉన్న ఫోన్ కూడా ఏం కాలేదు, మేబీ ఏం కాలేదు, కానీ అప్పటి నుండి తను కూడా భయపడుతున్నారనమాట. అంటే అన్ని సందర్భాలలో ఏం కాదులే కోతులు ఉన్నాయిలే అనేసి వెళ్ళిపోవడానికి ఆస్కారం లేదు. అంటే అవి ఏదైనా మన మీద దాడి చేస్తాయేమో అనుకుని జాగ్రత్తగానే రావాలి. ఆ టైంలో అయితే ఆ రాడ్ గట్టిగా పట్టుకొని ఉండాలి. మెట్లెక్కుతున్నప్పుడు దూకినా మనం బెదిరిపోయి ఆ రాడ్ వదిలేసి మనం కింద పడకుండా గట్టిగా పట్టుకొని ఉండాలి. లేదు అంటే అది అత్యవసరంగా రావాల్సిన పని లేనప్పుడు అక్కడే ఎక్కడో ఒక చోట వెయిట్ చేసి అది వెళ్ళిపోయిన తర్వాతే రావాలి. అంతే. ఇంకా దానికి మనం వేరేలాగా నమ్మి ఏమనదులే అనుకోవడానికి వీల్లేదు. అంటే అన్ని కోతులు ఒకలాగా ఉండకపోవచ్చు. కొన్ని కోతులు ఓకేలే మనకి ఎందుకులే అనేసి వెళ్ళిపోవచ్చు. లేకపోతే దానికి అప్పటికి అది ఏదైనా తినేసి వచ్చి ఉంటే దారింట వెళ్ళడమే దాని పని అయినప్పుడు అది ఆ గోడల మీద నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ తినడానికే వస్తున్నప్పుడో, లేకుంటే ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడో, లేకుంటే దానికి ఇదివరకు 2, 3 సార్లు ఇలా తీసుకొని బెదిరించి తీసుకొని తిని ఉందో, అలా దాని యొక్క అనుభవాలను బట్టి అది ప్రవర్తిస్తుంది.
సో అలా అన్ని కోతుల్ని ఒకలాగా అంచనా వేయలేము. అన్ని సందర్భాలు ఒకలా ఉండవు. అన్ని మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి మరి కోతులు, వాటిని మనం కంట్రోల్ చేయలేము. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం నడిచేటప్పుడు అవి వచ్చినప్పుడు కాసేపు మనమే తప్పుకొని వెళ్ళాలన్నమాట.